ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి మహోన్నత నామంలో వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తూ మరి యొక్క ఆరాధనా దినములో మనలందరినూ సజీవులుగా ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రాలు. ఈరోజు ప్రపంచమంతా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటుంది. ముందుగా తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అవును, ప్రపంచంలో తల్లికి ఉన్నతమైన స్థానం ఉంది. తల్లి అనే మాట, పిలుపు కేవలం మనుషుల్లో మాత్రమే కాదు కానీ పక్షుల్లో, జంతువుల్లో, జలచరాశుల్లో కూడా తల్లి పాత్ర అభినందనీయమైనది. అందుకే ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, మాతృదేవోభవ, తల్లి దైవం వంటిది అని అనేక గ్రంథాలు సెలవిస్తున్నాయి. దైవం అన్ని చోట్ల ఉండలేక తల్లిని దేవుడు చేశాడని మాట కూడా మనం చాలాసార్లు వినుంటాం. నిజమే, ప్రతి ఒక్కరి జీవితంలో తల్లి పాత్ర ఎంతో గొప్పది. ఎంత పెద్దవారైపోయినా సరే తల్లి ప్రేమను, ఆప్యాయతను, స్పర్శను, ఆమె తోడును వద్దనుకునేవారు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే తల్లి ప్రేమ, సహనం, త్యాగం మాటల్లో చెప్పలేనిది. అయితే పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 66వ అధ్యాయం 33వ వచనంలో యెషయా ప్రవక్త ఇశ్రాయేలును ఉద్దేశించి ఇలా మాట్లాడుతున్నాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. బైబిల్ అంతట్లో దేవాది దేవుడు తన్ను తాను తండ్రిగా మనుషులందరినీ తన బిడ్డలుగా స్వీకరిస్తూ మాట్లాడుతున్న మాటలు చాలా చోట్ల మనం చూడొచ్చు. అయితే చదవబడిన ఈ వచనం దగ్గరికి వచ్చేసరికి తల్లి ప్రేమ ప్రపంచంలో ఎంత శ్రేష్టమైనదైనప్పటికీ, తప్పు చేసినా సమర్థించేదైనప్పటికీ, ఎలాంటి స్థితిలో ఉన్నా కనికరించే ప్రేమ తల్లిది. అదే పదంలో తండ్రి అయిన దేవుడు తన ప్రేమను, తన ఆదరణను తల్లితో పోల్స్తూ, తల్లి ఎలా అయితే ఆదరిస్తుందో అంతగా ఆదరిస్తాను, అంతగా ప్రేమిస్తాను అని ఈ మాట ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. ఎంత దగ్గరగా మనకు వస్తున్నాడంటే ప్రభు తల్లిగా, ఒకని తల్లిగా అంటున్నాడు. అమ్మను కలవడానికి ఎవరి రికమెండేషను అవసరం లేదు, ఎవరి పర్మిషను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి హద్దులు ఆమె వద్ద ఏ కుమారునికి, ఏ బిడ్డకి కూడా ఉండదు. తల్లి అంత అందుబాటులో ఉన్నట్టుగా దేవుడు అంత దగ్గరకు, అంత సమీపంగా మనిషికి అందుబాటులోకి వస్తున్నాడు. మహోన్నతుడైన దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, మహిమగల దేవుడు తల్లిగా మనల్ని ఆదరిస్తానంటున్నాడు. అయితే ఆదరణ ఎప్పుడు కావాలి అంటే అలసిపోయినప్పుడు, ఏదైనా కోల్పోయినప్పుడు, సొమ్మసిల్లినప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆదరణ కావాలి. ఎంత గొప్పవాడైన దేవుడు ఆదరణ ఇచ్చేందుకు మన దగ్గరికి వస్తానంటున్నాడు. ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేని ఆదరణ తల్లి దగ్గర కలిగేంత, ఒకరి తల్లి చూపించేంతటి రిలాక్సేషన్ దేవుడు మనకు ఇస్తాడు. కీర్తన గ్రంథంలో అంటాడు, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు నేను వాని యందు జాలి పడుతున్నాను అంటాడు. మనం ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామో చూడండి. తల్లిలా ఆదరించేవాడు, తండ్రిలా జాలి పడేవాడు. తండ్రి జాలి పడినట్లు జాలి చూపించే దేవుడు. ఈరోజు ఏ విషయంలో నీవు ఆదరణ కోరుకుంటున్నావో, ఏ రకమైన భయం నీ హృదయంలో ఉన్నప్పటికీ, వేటిని కోల్పోయిన స్థితిలో నీవు ఉన్నప్పటికీ, ప్రయత్నించి సొమ్మసిల్లిపోయినప్పటికీ, నీ ప్రాణానికి ఎలాంటి ఆదరణ కావాలో ఈ లోక సంబంధంగా నిన్ను కన్నా తల్లికి తెలియకపోవచ్చు, కానీ పరలోకపు తండ్రికి తెలుసు. అందుకే తన లేఖనం ద్వారా నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ బాధ ఏదైనా సరే ఈరోజు నీ తల్లి కంటే మిన్నగా నిన్ను ఆదరించేవాడు నీ ప్రభువే. నమ్ముతున్నావా? ఒక పాట ఉంటుంది కదా, ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. అవును, ఆయన తల్లిగా, తండ్రిగా, ప్రేయసి కంటే మిన్నగా ప్రేమించే నిజ స్నేహితుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన గొప్ప దేవుడు.
ఆయన ఆదరించాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఇంత గొప్ప దేవుని ఆదరణను కోరుకుంటున్నామా? యెరూషలేములోనే మీరు ఆదరింపబడదరు అంటున్నాడు. యెరూషలేము బైబిల్ గ్రంథంలో దేవుని మందిరానికి, శాంతిగల ప్రదేశానికి, ఆశీర్వదించబడిన స్థలానికి సాదృశ్యంగా ఉంది. ఘనుడైన దేవుడు తల్లిలా మనల్ని ఆదరించాలని ఇష్టపడుతున్నాడు. అయితే మనము యెరూషలేము వంటి దేవుని మందిరంలో నివాసం చేసేవారిగా ఉన్నామా? ఆయన మందిరంలోనే మనము ఆదరించబడదము. ఇంతటి ఆదరణ దొరికే, ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుని యొద్దకు ఈ దినము చేరుకుందాం. ఆయన ఆరాధనా సన్నిధానంకు చేరి తల్లి వలె ఆదరించే ప్రభువును స్తుతిద్దాం. మన దేవుని తల్లి వంటి ఆదరణ మనందరి మీద ఉండునుగాక. ప్రార్థన. దయగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. తల్లి వలె ప్రేమించి, తండ్రి వలె జాలి చూపించి, ప్రేయసి కన్నా, ఈ లోకంలో ప్రియుల కన్నా మిన్నగా ప్రేమించే దేవుడు నీవు మాకున్నావని ఎరిగి మిమ్మల్ని స్తుతించి కొనియాడే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ దినమంతా ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించింది. తల్లి ప్రేమ కోల్పోయిన వారికి తల్లిగా ఆదరించేవాడవని, బిడ్డలను కోల్పోయిన వారిని బిడ్డలుగా ఆదరించేవాడు నీవని, నిజమైన ప్రేమ, నిజమైన ఆదరణ నీలోనే ఉందని గుర్తెరిగే హృదయాలను మాకు దయచేయమని, ఈ మాటలు మా ప్రియులకు ఆశీర్వాదకరంగా ఉంచి నిన్ను ఆరాధించు భాగ్యము, మీ దినమును మీకిచ్చే హృదయాలను మాలో దయచేయమని అడగచ్చు. యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ us. థ్యాంక్ యూ ఆల్.